ఇవి కూడా చెప్పాలండి. మీరు ఇచ్చినటువంటి మొదటి మీకు గుర్తు చేస్తున్నాను. కాదు కాదు రఘురావు, మీరన్న మాటలే మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచో, లేకపోతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచో, లేక గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటి నుంచో ఇప్పటి వరకు ఏ రోజు మోదీ గారిని తిట్టలేదు. ఎక్కడ తిట్టలేదు. 4 ఏళ్ల పాటు మీతో కలిసి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో ఇప్పుడు విడిపోయాడు. మమ్మల్ని కూడా తిట్టాడు. మా అమిత్ షా గారి మీద రాళ్ళు వేశారు, మోదీ గారిని పర్సనల్గా తిట్టారు అనేటువంటి బాధ మీకు ఉంది. మీరే అన్నారు చస్తే జీవితంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు కలవం, ఎందుకంటే మమ్మల్ని 2 సార్లు మోసం చేసినాడని మీరే అనేక డిబేట్లో 100 డిబేట్లలో చెప్పారు. అలాంటి చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు కలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక అటు ఇటు కానీ ఒక హృదయంలాగా ఉందా మీ పరిస్థితి? మనసు ఒక చోట, మనిషి ఒక చోట అన్నట్టు మీ మనసు వేరొక చోట, మనిషి వేరొక చోట ఉన్నారా అని అడుగుతున్నాను నేను. కాదండి, లేదు. బీజేపీ త్రిపురలో కార్యకర్త దగ్గర నుంచి కేరళ కార్యకర్త వరకు ఒకేలా ఉంటాడండి. మిగతా పార్టీలలాగా 100 ఒపీనియన్స్ ఎవడ ఒపీనియన్ వాడికి ఉన్నా కానీ పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కడు కట్టుబడి ఉంటాడు. అది నాయకుడా, కార్యకర్త, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా సరే ఒకటే మాట మీద ఒక మాట కట్టుబడి ఉంటారు. అది క్రమశిక్షణ బీజేపీ. కమ్యూనిస్టు కన్నా ఎక్కువ క్రమశిక్షణ పార్టీ బీజేపీ. సో ఒక కేంద్ర నాయకత్వం మాకు ఉంది. కేంద్ర నాయకత్వం ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కట్టుబద్దే పనిచేస్తుంది ఎవడైనా సరే. అంతేగాని మిగతా పార్టీల్లో ఎదిరించి బయట మాట్లాడి ఎదిరించి అదేదో చేసి మేము ఇండిపెండెంట్గా వెళ్తాం, ఈ పార్టీ టికెట్ ఎవడండవు. అది బీజేపీ యొక్క గొప్పతనం, కార్యకర్తకు గొప్పతనం, సొంత డబ్బులతో పనిచేసే గొప్పతనం కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. ఒకటి ఇవాళ నితీష్ కుమార్ గారు 3 సార్లు తిట్టాడు, 3 సార్లు వచ్చాడు. ముఖ్యమంత్రి 3 సార్లు మాతో భాగం పంచుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అదేవిధంగా మన కర్ణాటకలో మనకి కుమారస్వామి గారు తిట్టాడు, వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. తమిళనాడులో డిఎంకే వచ్చి వెళ్ళింది, అటల్ జీ